విజయ్ హజారే ట్రోఫీ 2025లో సర్ఫరాజ్ ఖాన్ తన బ్యాటింగ్తో మరోసారి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. న్యూజిలాండ్తో జరగనున్న వన్డే సిరీస్కు ముందు గోవాతో జరిగిన మ్యాచ్లో ముంబై తరపున ఆడుతున్న సర్ఫరాజ్ కేవలం 75 బంతుల్లో 157 పరుగులు బాదాడు. 28 ఏళ్ల సర్ఫరాజ్ బ్యాటింగ్లో పూర్తి ఆధిపత్యం చూపిస్తూ 14 సిక్సర్లు, 9 ఫోర్లు సాధించాడు. టాస్ గెలిచిన గోవా తొలుత బౌలింగ్ ఎంచుకోగా వాసుకి కౌశిక్ తొలి ఓవర్లోనే అంగక్రిష్ రఘువంశీని అవుట్ చేసి ముంబైకి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎస్ఎస్వి జైస్వాల్, మూషీర్ ఖాన్ కలిసి ఇన్నింగ్స్ నిలబెట్టారు. అనంతరం గ్రీజులోకి వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ గోవా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్ట్రైట్ బౌండరీలతో పాటు లాంగ్ ఆన్, డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్లు ఆడుతూ ప్రేక్షకులను అలరించాడు. దేశీయ క్రికెట్లో ఇప్పటికే అద్భుత ఫామ్లో ఉన్న సర్ఫరాజ్ ఈ ఇన్నింగ్స్తో అందరినీ ఆకర్షించాడు. జనవరి 11 నుంచి ప్రారంభమయ్యే భారత్-న్యూజిలాండ్ వన్డే సిరీస్ నేపథ్యంలో ఈ ప్రదర్శన అతడి అవకాశాలను మరింత బలపరిచినట్టయింది. ఇక గోవాతో జరిగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 444 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది.